నిజంగా కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారని చెప్పేసి అందరు నమ్మిండన. ఇప్పుడు తీరా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు. హైదరాబాద్లో జరుగుతున్న ఇబ్బంది ఎందుకు అనుకోరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసే చెట్టుకి రాళ్ళు పడుతుంది, ఆ రాళ్ళు మనమే పడుతుంది. ఎందుకు బడాబాబులో వదిలేస్తున్నారు? ఇప్పుడు మల్లారెడ్డి కావచ్చు, తర్వాత ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఓఎస్కి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు. ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక సంకల్పంతో ముందు తీసుకున్న ప్రోగ్రామ్ మీరు ఇంత ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కదా నాకు. మన ఖమ్మం చూసినాం, ఫస్ట్ మొత్తం కూలగొట్టిండ్రు రాత్రి, తర్వాత ఏదో 300 మందికి పట్టాలు ఇచ్చిండ్రు, టోకన్లు ఇచ్చిండ్రు. ఖమ్మంలో చుట్టుపక్కల ఉండి అనుభవిస్తున్న బాధ, ఒక్కొక్క పట్టా ఎంతమందికి అమ్ముకున్నారు, ఎంతమందికి ఈ పట్టాలు అమ్మి వాళ్ళు లాభం చేసుకున్నారు, నాయకులు లాభం చేసుకున్నారు అక్కడ తప్ప ప్రజలకు జరిగింది ఏం లేదే. డ్రగ్స్ అనే పదం విన్న ప్రతిసారి కేటీఆర్ తప్ప వేరే పేరు గుర్తుకు రావట్లేదు. డ్రగ్స్ అని కొడితే దాని లింక్ అయిన ఎవరు వస్తారా? టీఆర్ఎస్ నాయకులే వస్తారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటారు. వెల్కమ్ టు